ఒకప్పుడు గ్రామాలలో వరి నాట్లు మొదలయ్యాయంటే సందడి నెలకొనేది. ముఖ్యంగా మహిళలు వేరే పనికి వెళ్లకుండా నాట్లపైనే దృష్టిని పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం పల్లెల్లో కనిపిస్తోంది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 2-3 ఏళ్లుగా రైతులు వలస కూలీలు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. మనుషులతో నాట్లు వేయిస్తే పంట ఎక్కువగా వస్తుందని కూలీల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. పెద్దపల్లి జిల్లాలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. ఉన్నవారు సైతం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చి ఇక్కడ వ్యవసాయ పనులు చేయిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాలోని పలు గ్రామాలకు వలస వస్తున్నారు. ఈ సీజన్లో వర్షాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడంతో నాట్లు కూడా ఆలస్యమయ్యాయి. ఒక్కసారిగా రైతులంతా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావడంతో కూలీల సమస్య తలెత్తింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వలస కూలీలు వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో బృందంలో 6 పురుషులు, 14 మంది మహిళా కూలీలు ఉంటున్నారు. నాటు వేసేందుకు ఎకరానికి 5,000 నుండి 5,500 రూపాయల వరకు తీసుకుంటున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానలు ఆలస్యంగా కురవడంతో రైతులంతా ఒకేసారి వరి నాట్లకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామాలలో కూలీల కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేసేందుకు మహిళలు, పురుషులు రావడంతో పల్లెల్లో కొరత తీరింది. డబ్బులు పోయినా పర్వాలేదు అనే అభిప్రాయంతో చాలా మంది రైతులు వలస కూలీలతో నాట్లు వేయించుకుంటున్నారు. ముఖ్యంగా బీహార్ కూలీలు నాట్లు వేయడం వల్ల పంట దిగుబడి బాగా వస్తుందని రైతులు చెప్తున్నారు. నేను గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ లేబర్ తోటి నేను నాటు వేయించుకోవడం జరుగుతున్నది. వాళ్ళు ఎకరానికి వచ్చేసి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. మరియు ఎటువంటి మనం మగవాళ్ళు మరి సపరేట్ కూలీలు మనం ఉండాల్సిన అవసరం లేకుండా కూడా వాళ్ళే నారు విక్కుతారు, వాళ్ళే నాటేస్తారు, నారు పని చేసుకోవడం వాళ్ళే చేస్తారు. 5,000 రూపాయలతోటి మనకు జరుగుతుంది. ఈ లోకల్లో మనకు నాట్లు స్టార్ట్ అవడం వల్ల కూలీల కొరత బాగా ఇబ్బందిగా ఉన్నది. ఆ ఇబ్బంది వల్ల మనం వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళని తెప్పించుకొని వేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వేయడం వల్ల కూడా మనకు దుబ్బులు ఎక్కువ వచ్చి, టిల్లర్స్ ఎక్కువ వచ్చి, ఈలింగ్ కూడా మనకు ఎక్కువనే. నాకు 2 సంవత్సరాల నుంచి నా అనుభవంతో చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకు 35 క్వింటాల వరకు ఒక ఎకరానికి వచ్చింది. కాబట్టి దీనివల్లనే లాభం ఉన్న ఉద్దేశంతో వీళ్ళతోటి నేను వేయించుకుంటున్నాను.